పార్టీని చూడకండి నన్ను చూసి ఓటేయండి అని అడుగుతున్న మీకు తాగుబోతులు, దొంగలు, సిగ్గులేనివాడు, బుర్రలేనివాడు ఎవడో మీకు ఓటు వేయాలే కానీ భావితరాల కోసం ఆలోచించే బుద్ధున్నవారెవరూ మీకు ఓటు వేస్తాడా? ఐరువు పెరిగిన నిన్ను చూసి ఓటు వేయాలా అంటూ విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామిపై మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక గజపతిరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొలగట్ల వీరభద్రస్వామి అందరినీ గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి ఎలక్షన్కు ఓ పార్టీ మారుతుంటాడని, ఒకరోజు టోపీ గుర్తుపైన, మరొకసారి అద్దెకు తెచ్చుకున్న ఏనుగు గుర్తుపైన, మరోసారి చేయి గుర్తుపైన పోటీ చేస్తుంటారని అశోక గజపతి ఎద్దేవా చేశారు. ఇటువంటి వ్యక్తి వచ్చి ప్రమాణాలు చేయమంటూ ప్రగల్భాలు పలుకుతుంటే ప్రజలు నవ్విపోతున్నారని పూసపాటి అశోక గజపతిరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం వైసీపీ నుండి టీడీపీలో సుమారు 10,000 మందితో కలిసి చేరిన వైసీపీ నేతలు అవానపు విజయ్, పిల్లా విజయ్ కుమార్లకు టీడీపీ పార్టీ కండువాలు వేసి అశోక గజపతిరాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ జిల్లా కార్యాలయమైన బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముందుగా నగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి వనం గుడి నుండి 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి అశోక్ బంగ్లా వరకు కోలాహలంగా వెళ్లి టీడీపీలో వైసీపీ శ్రేణులు చేరాయి. అనంతరం అశోక్ బంగ్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో అశోక గజపతిరాజు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతో మందికి ఆకలి కేకలు పుట్టించారని, అన్నా క్యాంటీన్లను తొలగించి పాపం మూట కట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరంలో అన్నం పెట్టే సంస్కృతి ఉందని, తన తండ్రిని వివిజీ రాజు తీసుకువచ్చిన విద్యాపదంలో విద్యార్థులకు భోజనం లేకుండా చేసిన విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా, మీరు తెస్తారు మనుషుల్ని, దేవుడి పేరు చెప్తారు, దేవుడి పేరులో ఇక్కడ 470 మంది పిల్లలకి ప్రతిరోజు అన్నం పెట్టేది సంస్కృతి ఉంది విజయనగరంలో. నా స్వర్గీయ తండ్రి గారు చేశారు. దాన్ని 16 నెలలు నన్ను డిస్మిస్ చేసి మీరు ఆపారంటే చిన్న పిల్లల పైన ఎంత భక్తి ప్రదర్శించారో ఈ విజయనగరంలో మనకు తెలియదంటారా? దాంట్లో ఎక్కువ మంది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? జనంలో హెచ్చు బీసీలు ఉన్నారు, ఆ పిల్లలు హెచ్చు బీసీలు ఉన్నారు. దాంట్లో చాలా మంది పిల్లలు ఆయన నియోజకవర్గం, కళా వెంకట్రావు గారి నియోజకవర్గంలో ఉన్న గ్రామాల నుంచి వస్తారు, చీపర్పల్లి నుంచి వస్తారు, రాజాం నుంచి వస్తారు. ఆ పిల్లలకి భోజనాలు అందించకుండా ఉండే తరచుగా ప్రకటించే అందుబాటులో ఉన్న నాయకుడట. ఇది ఏంటి అందుబాటు దేవుడికే తెలియాలి. మనం చూసాం, ఈ రోజు తిరుగుతా ఉన్నారు ఇక్కడ, మా పార్టీని చూడకండి నన్ను చూసి